తీర్చిదిద్దేందుకు ముందు చూపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నగర పంచాయతీలలో మౌలిక వసతుల పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో అడుగులు పడుతున్నాయి. దీంతో అన్ని మండలాల నగర పంచాయతీలలో అభివృద్ధి నిమిత్తం ప్రక్షాళనను అధికారులు పెద్ద ఎత్తున చేపట్టారు. రాష్ట్రం స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు ముందు చూపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నగర పంచాయతీలలో మౌలిక వసతుల పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో అడుగులు పడుతున్నాయి. దీంతో అన్ని మండలాల నగర పంచాయతీలలో అభివృద్ధి నిమిత్తం ప్రక్షాళనను అధికారులు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పడిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మొదటి అడుగు పడింది. దీంతో ఏళ్ల నాటి కళ నెరవేరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ముంబై జాతీయ రహదారిపై అత్యంత రద్దీ గల ప్రాంతంగా జనసంద్రత గల మండలంగా బుచ్చిరెడ్డిపాలెంకి పేరు. కానీ మౌలిక వసతులు మాత్రం అంతలా లేవు. నగర పంచాయతీ అయిన తర్వాత తీరు మారుతుంది అనుకుంటే రోడ్డు పక్కన ఆక్రమణలదారులు, చిరు వ్యాపారులతో రహదారులు కుషించుకుపోతున్నాయి. దీని చెర నుంచి విముక్తికి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి చర్యలు చేపట్టారు. దీంతో అటు వాహన చోదకులు, చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులకు గురి కాకుండా నగర పంచాయతీ విస్తీరణ సజావుగా జరుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ఆక్రమణదారులు రహదారుల వెంబడి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్న కొంతమంది చిరు వ్యాపారస్తులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవంగా పట్టణం అభివృద్ధి చెందితే పంచాయతీకి నిధులు సమకూరుతాయి. దాంతో సంబంధిత అధికారులు అభివృద్ధిని చేయగలరు. దీనిని దృష్టిలో పెట్టుకోలేని పంచాయతీకి ఎలాంటి రుసుములు చెల్లించకుండా అడ్డు అదుపు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని తొలగించడం వలన నగర పంచాయతీ అభివృద్ధికి దోహదపడుతుందే కానీ ఇబ్బంది కాదు. అభివృద్ధిని మరచి సంక్షేమ దారి పట్టిన గత ప్రభుత్వం వైఖరిలాగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ తయారవుతుందేమోనని యువత విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న బాంబే రోడ్ నుంచి మలిదేవి వరకు ఉన్న చెన్నూరు రోడ్లో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ, ఈ తోపుడు పనులన్నీ పక్కకు తెరిపించడం, వాటిని తొలగించడము అందరికీ తెలియపరిచాము. రేపటి నుంచి పెట్టొద్దని చెప్పాము. ట్రాఫిక్ దీనివల్ల పూర్తిగా జామ్ అయిపోతుంది. ఆటోలు పెట్టేయడము, తోపుడు పనులు పెట్టడము, స్కూటర్లు తీసుకొచ్చి నడి రోడ్లు పెట్టడము, వీటి వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రతి ప్రజానీకానికి అందరికీ ఇబ్బందికరంగా ఉన్నందువల్ల ఈరోజు మన సిఐ గారు, మన ఎస్ఐ గారు, వారి సిబ్బంది, మన మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి ఒకసారి వాళ్ళకి విన్నవించి ఎక్కడ కూడా రేపటి నుంచి పెట్టద్దు, పెడితే ఆ బండ్లు కానీ ఏవైనా కూడా కేసులు పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ కూడా చెప్పడం తెలియపరిచాము. రేపటి నుంచి పెట్టమని చెప్పినారు. అదేవిధంగా వారం రోజులు ఇదే మాదిరిగా డ్రైవ్ జరుగుతుంది, ఉదయం సాయంకాలము. అది మొదలుకొని పెట్టకుండా ఉంటే చాలా సంతోషము. ప్రజలందరూ సహకరించాలని దీనికి కోరుకుంటున్నాను. ఆ తోపుడు బండ్లు కానీ, షాపులు ఓనర్స్ కానీ అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో కమిషనర్ గారు అలాగే వారి సిబ్బందితో అట్లాగే మా స్టాఫ్ అందరితో కూడా ఈ ట్రాఫిక్లో ఉండే ఇబ్బందుల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే వాళ్ళు పార్కింగ్లు షాపుల ముందు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. అట్లాగే ఈ పుష్ కార్ట్స్ కూడా రోడ్డు మీదే పెట్టేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దానివల్ల నార్మల్ ట్రాఫిక్లో వెళ్ళే వెహికల్స్కి అన్నిటి కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ దృష్ట్యా కమిషనర్ గారితో మాట్లాడి ఒక వారం స్పెషల్ డ్రైవ్ పెడదామని చెప్పి మేము అనుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర నుంచి అట్లాగే మల్లిదేవి వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈరోజు దీనిలో భాగంగా ఎవరైతే పుష్ కార్ట్స్ పెట్టారో షాపుల వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. రేపటి నుంచి ఒక వారం రోజులు ఎక్కడైతే ఈ పుష్ కార్ట్స్ ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.